అరుస్తున్నాడు భయ్యుడు. వీడియో తీయడానికి రారా అంటే ఫోజులు కొట్టడానికి వస్తుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరే అని చెప్పి మేము స్టార్ట్ అయితే మాతో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది బ్రో. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇప్పుడు నాకు వీడియో తీసేటోడు ఇప్పటిదాకా చాయ్ తాపించేదాకా రానన్నాడు. మధ్యలో ఈ సర్ది ఒకటి. ఇప్పటిదాకా వర్షం పడ్డది కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు వీడియో తీసేటాడు మా విలేజాడు. చెప్పాను కదా, బాధ ఉంటే మనసులో పెట్టుకోకు, అంతవరకు అయితే అంతవరకు పరిగెత్తు, అరువు గట్టిగా. నేను వచ్చేసి ఆల్రెడీ పరిగెత్తుతా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వీడియో లాంగ్ అవుతుంది అని చెప్పి నేను 2x స్పీడ్లో పెట్టిన. నేను పెట్టి రన్నింగ్ స్టార్ట్ చేసినా లేదో మా వాడు లవర్తో ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఇంకేం చెప్పాలి చెప్పి వాడితో. నాతోనైతే అస్సలు కాలేదు. ఫస్ట్ రౌండ్ మంచిగానే పరిగెత్తిన, సెకండ్ రౌండ్కి అయితే చాలా చుక్కలు అనిపించినాయి. చూస్తే గ్రౌండ్ చిన్నగా ఉంది, చిన్న ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ చాలా పెద్దగా ఉంది. అయితే ఈ వీడియో ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ కన్సిస్టెన్సీ వీడియో తీద్దామని చెప్పేసి నా డే 4 అయిపోయింది. ఇది డే 5 కోసం నేను ఇలా వీడియో తీస్తున్నా. ఒకసారి మీరు కూడా వెళ్ళి నా ప్రొఫైల్ని ఓపెన్ చేసి ఫాలో అవుతారని అనుకుంటున్నా. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు, తెలియని వాళ్ళే సపోర్ట్ చేస్తారు. నాకు కూడా మీరు సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మంచిగా. సో రన్నింగ్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ అరవడం దగ్గరికి వెళ్దాం. బాయ్. స్టార్టా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నన్ను వీడియో తీసినాడు. ఇది ఈడనే ఉరికినా అక్కడ కనిపిస్తుంది కదా, ఆడ అరిచిన. సో ఇగో బైక్ కూడా మాది కాదు, వేరే వాళ్ళకి తీసుకొని వచ్చినాం. అట్లుంటుంది మనతో. వెదర్ అయితే బాగుంది ఈరోజు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వెళ్ళేసి నైట్ అంతా వీడియో కూర్చొని ఎడిటింగ్ చేసేసుకొని మళ్ళీ రేపు పొద్దున అప్లోడ్ చేయాలి. క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చూపిరా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మా కాలేజ్ ఉంటుండే అప్పట్లో అంటే నేను ఇంటర్ కాలేజ్ మాత్రమే, డిగ్రీ ఉండదు దాంట్లో. ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ ఉంటుంది, ఇది అదే. ఇలా వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుంటే అక్కడ కట్ట మీద నుంచి వెళ్తే మా ఇల్లు వస్తుంది. పైన కూర్చొని అట్లా ఇంకా వీడియో స్టార్ట్ చేసేసిన, ఎడిటింగ్ చేయడం. నా డైలీ ప్లేస్ కూడా ఇదే, మళ్ళీ కూర్చోవడం. జుట్టు లేకపోతే అసలు బాగాలేను. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసిన ఎడిటింగ్ చేయడం. చెమటలు పట్టేసినాయి ఘోరంగా. అమ్మ అయిపోయింది. ఎడిటింగ్ అయిపోయింది, కాసేపు పడుకోవచ్చు అనుకున్నా. మమ్మీ ఏమో మార్కెట్ కొమ్మంది. అరుస్తున్నారు భయ్యో, చాలా అరుస్తున్నారు. అలా మార్కెట్ చేసుకొని మా విలేజ్ అన్న షాప్ దగ్గరికి వచ్చిన. అన్న ఒకసారి కెమెరా చూడ అంటే చూసలేడు. ఫైనల్గా అయితే ఈ పెద్దన్న గురించి చెప్పాలా. చూసి చిన్న షాప్ నడిపిస్తుండు, కానీ ఇంటికాడ బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, మళ్ళీ చేతిలో సామ్సంగ్ గెలాక్సీ S24 చూస్తుంటే నేను కూడా ఏదో ఒక రోజు అన్నలాగా అవ్వాలనిపించింది. కానీ మనతో నా అయ్యే పనులు కాదని చెప్పి సైలెంట్గా ఇంటికి వచ్చి కూర్చున్నా. ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. నాకు లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.